వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్లోనే చాలా హాట్ రాజకీయాలు అయితే నడిచాయి. ప్రధానంగా చాలా చిన్నదే అనుకున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఒంటిమిట్టలో కానీ లేదంటే పులివెందుల్లో కానీ జరిగిన ఎన్నికల్లో అప్పుడు జరిగిన అక్కడ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఆ రాజకీయాలు కానీ మొత్తానికి వైసీపీ దారుణ ఓటమి చవిచూడడం, అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోవడం, ఒక రకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయం కంటే పులివెందుల్లో గెలిచిన గెలుపు అయితే తెలుగుదేశం పార్టీకి చాలా సంతృప్తినిచ్చింది, కేడర్లో బాగా జోష్ను పెంచింది అనేది. అలాగే పులివెందుల ఎన్నిక వైసీపీకి ఒక రకంగా ఎలాంటి పాఠం నేర్చింది? మేబీ వాళ్ళు వైసీపీకి సంబంధించి వైఎస్ కుటుంబం అంతా పులివెందులే, మొదటి నుంచి వాళ్ళకి తెలియని రాజకీయాలు కాదు, గెలుపు అనేది చాలా సులభం అనుకున్న నేపథ్యంలో ఎలాంటి పాఠం నేర్పింది అనేది, అలాగే అమరావతి నిర్మాణాలకు సంబంధించి లేదంటే తాజాగా కురిసిన వర్షాలకు అమరావతి మీద జరిగిన ప్రచారం, అమరావతి మొత్తం మునిగిపోయింది అనేది ఇమీడియట్గా అదంతా ఫేక్ ప్రచారం అంటూ టీడీపీ ఫ్యాక్ట్ చెక్లో తేల్చిన సందర్భం. అలాగే అంబటి రాంబాబు గారు కొన్ని వీడియోలు అయితే విడుదల చేశారు, దాని మీద కూడా ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది అనేది. అదే నేపథ్యంలో కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏముంది అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఆయనకే రివర్స్ కొట్టాయా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది దానికి సంబంధించి మరికొన్ని కీలకమైన అంశాల మీద చర్చించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా పులివెందుల ఒంటిమిట్ట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక రకంగా వైసీపీకి ఊహించిన షాక్ తగిలిందా, ఊహించని షాక్ తగిలిందా? ఊహించిందే ఓడిపోతామని. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు మనసు చంపుకుని 600 ఓట్లేశారు వైసీపీకి అన్నటువంటిది కూడా తెలిసింది అక్కడ. అంతే కదా, బాగోదని చెప్పి వేసినట్టున్నారు వాళ్ళు. కొంచెం డిప్లొమాటిక్గా పోతే పోయి ఉండేది. ఒక 60 వాళ్ళకి వేసుకుని 40 వీళ్ళందరికీ వేస్తే అది జెన్యున్గా అనిపించేది జనానికి. ఇప్పుడు జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ అరాచకమని విమర్శించారు కదా, అది ప్రజలకి తెలిసేది కాదు. ఎందుకని? అవతలో నామినేషన్ వేయలేదు, అంతే. వాడు అక్కడికి రాలా నామినేషన్ వేయడానికి, వేయలేదు కాబట్టి అది అరాచకం అన్నాం మనం. లేదా నామినేషన్ వేసుడు విత్డ్రా అయిపోయాడు, ఏకగ్రీవం అయిపోయింది, అది అరాచకం అన్నాం మనం. అది ప్రజలకి తెలియదు, ఆ కన్సర్న్ పర్సన్కి తెలుసుద్ది అరాచకం, వీళ్ళకి తెలుసుద్ది. జనాలు మనసులో అనుకుంటారు కానీ డైరెక్ట్గా అందులో అనడానికి ఏమి ఉండదు, ఎందుకు ఎదురుగుండా ఏం లేదు కాబట్టి. ఇప్పుడు అదే ఆ విత్డ్రా అయినోడో లేకపోతే నామినేషన్ నేను వేద్దాం అనుకుంటే జగన్ ఏనీయలేదే నేను, లేదా వైసీపీ వాళ్ళు ఏనీయలేదను అన్నప్పుడు అది కూడా వార్త అయినాయి కదా, సెన్సేషన్ అయినాయి కదా, అవి తక్కువ జరిగినాయి అక్కడ. అది అరాచకమని ప్రజలకి చెప్పి ఇప్పుడు ముందు రోజునే ఆ ప్రాంతం అంతా దిగ్బంధించేసి నాయకులందరినీ జైళ్లలో పెట్టేసి కేసులు పెట్టేసి చివరికి కోర్టు జోక్యం చేసుకుంటే ఆ ఒక్కరోజు అరెస్ట్ ఆపి మళ్ళీ పొద్దున్నే గృహ నిర్బంధాలని చెప్పి పట్టుకెళ్ళి లేదా వేరే ఊళ్ళకి తరలించి అక్కడికేమో ఏజెంట్లని పోలింగ్ బూత్ లోపలికి పోనీయకుండా చేసి ఇతర ప్రాంతాల నుంచి ఏది కమలాపురము, జమ్మల మడుగు, రాయచోటిల నుంచి ఓటర్లను పట్టుకొచ్చి అసలు అక్కడ ఏకంగా ప్రజాప్రతినిధులు అక్కడ ఏది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి క్యూ లైన్లో నుంచి ఓట్లేసి పులివెందుల్లో, ఒంటిమిట్టలో. అట్లాగే కనీసం ఎలాంటి పత్రము లేని మంత్రులు వచ్చి అక్కడ పోలింగ్ బూతుల్లో దూరిపోయి ఓవరాల్గా ఎలా ఉండకూడదు ప్రజాస్వామ్యం ఓపెన్గా అనేటటువంటిది అనుకుంటారు జనం, అది చేసేశారు. ఇప్పుడు అంటే కొత్త రకం పోల్ మేనేజ్మెంట్ ఏమైనా చూసామా ఈసారి? ఇది సమస్య ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అనే కంటే కూడా బహిరంగ అరాచకాన్ని చేశారు వాళ్ళు, తెర వెనక చేశారు. రిగ్గింగ్ అనడానికి లేదు. రిగ్గింగ్ అంటే ఏంటి? అందరినీ బూత్లోంచి బయటకు పంపించి గుద్దేసుకోవడం. చివరిదాకా ఎన్నిక జరిగింది కదా, కానీ బూత్ క్యాప్చరింగ్లు ఇవి. బూత్ క్యాప్చరింగ్ అంటే బూత్లోకి ఎవరిని పోనీయకుండా మన వాళ్ళ తరపునే ఓట్లేసుకోవడం బూత్ క్యాప్చరింగ్ అంట. ఇది కూడా ఈ బూత్ క్యాప్చరింగ్ కూడా 4 గంటల పాటు చేసేసారు కంప్లీట్గా. చేసేసి ఆ రీసైక్లింగ్ చేశారు, ఒకేసారి గుద్దేసుకోకుండా రీసైక్లింగ్, వీళ్ళే ఓట్లు మళ్ళీ మళ్ళీ వేయటం అట్లాగా. ఇందులో వీళ్ళు అనుసరించిన ఒక విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు తిరగబడతారని వాళ్ళకేమో ఈ డబ్బులు ఇద్దరు ఇచ్చారు, చెరొక 5,000 డబ్బులతో పాటుగా చీర అది ఇచ్చి వాళ్ళ స్లిప్పులు తీసేసుకున్నారు.
స్లిప్పులు తీసేసుకుని వీళ్ళు ఓట్లేశారు. వాళ్ళైతే ఆత్మాభిమానం కోసం పోరాడతారు, ఎంతకైనా తెగబడతారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో స్లిప్ ఇస్తామని చెప్పి ఈ స్లిప్పులు తీసేసుకున్నారు. ఇది ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ఇచ్చేటటువంటిది అన్నటువంటి కోణంలో ఆ స్లిప్పులు తీసేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళారు పొద్దున్నే పోలింగ్ బూత్ దగ్గర, నీ ఓటు వేసేసారు వెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఇది వాళ్ళే బయట తిరగబడి మాట్లాడింది, నిలబడి మాట్లాడింది, పోరాడి మాట్లాడింది. మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరిదో ఉన్నాళ్ళు. పోరాడింది ఎవరన్నా ఉంటే వాళ్ళే గట్టిగా. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి అట్లాగా కొంతమంది దగ్గర వాళ్ళతో గొడవలు పడకుండా తీసుకున్నారు. ఇక మిగతా ఈ రెడ్డి లేకపోతే వీళ్ళకి సంబంధించిన వైసీపీ వాళ్ళని ఇంట్ల దగ్గర నుంచి రానియకుండా ఉండటమా, లేకపోతే ఏరియాలు బ్లాక్ చేసేయడమా, ఓవరాల్గా ఎన్ని రకాల అరాచకం చేయాలో అన్ని రకాలు చాటుగా కాకుండా బహిరంగంగా చేశారు. అది ఇక్కడ తేడా. అంటే అధికారంలో ఉంటేనే ఇలాంటివి చేయడం సాధ్యం, అంతే కదా. అది అధికారంలో ఉన్నప్పుడు ఇంత అరాచకం చెయ్యొచ్చు అనేటటువంటిది భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే వాళ్ళకి పాఠాలు నేర్పారు. అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉప ఎన్నికలు కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏది జరిగినా సరే గెలవడానికి చాలా మార్గాలే ఉన్నాయి, ఎలాగైనా గెలిచేయచ్చు ఏదోటి చేసి. అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఒక పాయింట్ అండి, అధికార పార్టీకి ఒక ఎంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం రెండు రకాలు ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రం కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కాదు. ఎస్సీసీని అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు ఇంతకుముందు నిమ్మగడ్డను అపాయింట్ చేసింది చంద్రబాబు నాయుడు, నీలం సహానిని అపాయింట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇకపైన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్వతంత్ర ప్రతిపత్తితో కేంద్ర ఎన్నికల సంఘంతో లింక్ చేయడం బెటర్ ఏమో, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కేంద్రంతో నడిపించడం బెటర్ ఏమో అనే ఒక కొత్త సంకేతాన్ని తెచ్చారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ చేతిలో ఉండేటప్పటికి ఇక్కడున్న అధికారినే ఆవిడ, ఇంతకుముందు పాత అధికారులకే ఈ పోస్టులు ఇస్తున్నారు. నిమ్మగడ్డ అయినా మాజీ ఇక్కడ చేస్తే, ఈమెను ఇక్కడ మాజీ చేస్తే కదా, దానికి ఒక డిజిగ్నేషన్లో పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఏదో దాని పేరు ఏంటిది, ప్రిన్సిపల్ సెక్రటరీ, అబోవ్ స్థాయి అధికారం ఉండాలి. ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఉంటారో వీళ్ళెవరూ నిష్పక్షపాతంగా పని చెయ్యరు అన్న సంకేతం ఇక్కడ ఇచ్చారు. ఎవరు తమ వైపుకి ఉంటారో అనుకుంటలేదు అక్కడ. అందులో మళ్ళీ కులాల లెక్కలు. క్రిందటిసారి నిమ్మగడ్డ వచ్చేటప్పటికి జగన్కి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈవిడ జగన్ని పట్టించుకోలేదు, లేదా వైసీపీని పట్టించుకోలేదు. రెండుసార్లు దురదృష్టవంతుడు జగనే. అప్పుడు అధికారంలో ఉండి దెబ్బతిన్నాడు, ఇప్పుడు అధికారంలో లేక దెబ్బతిన్నాడు. కాబట్టి ఈ విషయంలో జగన్కి ఒక కొత్త పాఠం నేర్పారు. ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోకూడదు, పెట్టకూడదు, మన మనుషుల్లే పెట్టుకోవాలి, మన కులపోళ్ళనే పెట్టుకోవాలి అన్నటువంటిది. అక్కడ కులాలు వచ్చేసినాయి కదా, అందులో చర్చ. కిందసారి కులం ఎత్తింది ఈయనే కదా నిమ్మగడ్డ గురించి. ఇప్పుడు ఏమి హెల్ప్ చేసిందంటే ఏమి లేదు. మామూలుగా మనం కేంద్ర ఎన్నికల లెక్కలైనా రాష్ట్ర ఎన్నికల లెక్కలైనా ఒక పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, తీసి పక్కన పెట్టేయండి అంటది ఎన్నికల సంఘం. ముందు అతను మంచోడైనా సరే తీసి పక్కన పెట్టేయమంటది. ఒకళ్ళు కంప్లైంట్ చేయగానే ఫస్ట్ కనీసం ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ చెక్ చేసుకుంటుంది. అది రైట్ అంటే ఓకే, లేకపోతే పక్కన పెట్టేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. ఇది వాళ్ళకి అధికారం ఉంది. అలా ఏం చేయలేదంటే అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు, చోద్యం చూసింది ఎన్నికల సంఘం. రెండవది అసలు రూలే పాటించలేదు ఆవిడ. యాజ్ పర్ నామ్స్ ఏంటో తెలుసా, ఇందులో ఈమె ఇంకొక రాంగ్ స్టెప్ వేసింది. ఇలా ఎన్నికలు పెట్టబోతున్నానని ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టండి అమ్మా అని చెప్పాలి. లేదు మాకు కొంచెం వేరే పర్పస్ పనులు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగండి అంటే ఆగాల. అట్లాగేం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసాక కానీ ప్రభుత్వానికి తెలియలే. అక్కడ ఆమె మీద వాళ్ళ కోపం పెంచుకుని ఏదో వాళ్ళు గొడవ పడ్డట్టున్నారు. అందుకని ఇక పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోయింది ఆవిడ. ఎందుకు వచ్చిన గొడవ మనకన్నట్టు. ఓవరాల్గా ప్రజలకి ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం క్రిందటిసారి జరిగింది. ఇప్పుడు అసహించుకునే స్టేజ్ వచ్చింది. క్రిందటిసారి జరిగింది ఏంటయ్యా అంటే ఈ ముందు నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుపడ్డటువంటిది. కలసికట్టుగా బలంగా ఉన్న చోట్ల వేసారు నామినేషన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదు,
నామినేషన్స్ వెయ్యనిచ్చి చివరికి ఎలక్షన్స్ దగ్గర తేడా చేయటం అనేటటువంటిది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ ఎన్నికల తర్వాత నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మావాడు ఎంత వెధవైనా మంచోడే, ఎదుటివాడిలోని వెధవాయిత్వాన్ని మాత్రమే మేము తప్పుపడతాం అనే తరహా చదువుకున్న వెధవల సమస్య ఒకటి ఎక్కువైంది ఇప్పుడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చదువుకున్న వాడే వెధవాయిత్వాన్ని సమర్థిస్తే ఇక సమాజం ఎటుపోతుంది? మనం ఆ రోజున తప్పుపట్టాం, ఏంది ఏకగ్రీవాలు అర్థం ఉందా అర్థం ఉందా అన్నటువంటిది. అట్లాగే అదేది నామినేషన్లు వెయ్యనీయకపోవడం ఇదేం రాక్షసత్వాన్ని మాట్లాడుకున్నాం మనం అప్పుడు. తప్పును తప్పుగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదైనా తప్పే, తప్పునుగానే మాట్లాడుకోవాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు పులివెందుల్లోనే ఇలా జరిగింది, రాయలసీమ ప్రాంతం, వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఉండే ప్రాంతం, రేపొద్దున స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రాష్ట్రం అంతా ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే మేమే గెలవాలి అనుకుంటే ఇలాంటి ప్రయోగాలే, ఓకే ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది, రిగ్గింగ్ జరిగిందా, ఇంకోటి జరిగింది, ఇలాంటి ప్రయోగాలే రాష్ట్రం అంతా జరిగే అవకాశం ఉండదా? ఈ నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా అలర్ట్గా ఉండాలి? కిందసారి వైసీపీ డామినేట్ చేసింది కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రెచ్చిపోయి రేపు అంతే చేస్తారు వీళ్ళు. వాళ్ళు మహా అయితే నామినేషన్లు ఆపారు, ఏదో ఏకగ్రీవాలకి వెళ్ళారు, చేశారు. ఏకగ్రీవం అంటే ఈ స్థాయిలో అయితే చేయలేదు కదా. అదే ఇప్పుడు కూడా వీళ్ళు రచ్చ చేయకుండా చేసుకుంటే బెటరే. అట్లాంటి ఏకగ్రీవాలు చేసుకుంటారా ఏంటి అనేటటువంటిది. అలా కాకుండా చేసుకుంటే కనుక, బహిరంగంగా కనుక ఇట్లాంటి తప్పు చేస్తే మాత్రం తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ లాంగ్ స్టాండింగ్లో కూటమికి సమస్య అవుతుంది. ప్రస్తుతానికి చేసిన దాన్ని సమర్థించుకుంటుండొచ్చు వాళ్ళు, అదేమంటే పులివెందుల్లో ఎట్లా అనేసేటటువంటి పాయింట్తో వదిలేస్తుండొచ్చు. కానీ లేదంటే ఇదొక సంస్కృతిగా ఇంకా అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేయాలని ఒక కొత్త సంస్కృతికి అలవాటు పడిపోవాలా రాష్ట్రంలో జనం? అదేనేది అది వాస్తవంగా మనకి విభజనకి ముందు అయితే ఇట్లాంటి దరిద్రం లేదండి. విభజన తర్వాతనే రెండు రాష్ట్రాలు ఈ దరిద్రాలు పుట్టుకొచ్చినాయి. చిన్న రాష్ట్రాలు అయితే వచ్చే దరిద్రం ఇదే. చిన్న రాష్ట్రాలలో కుటుంబ వ్యవస్థలు నడుస్తాయి. జార్ఖండ్ చూడండి, అప్పట్లో చిన్న రాష్ట్రాలు అయితే బాగా డెవలప్ అయితే మంచి నిధులు వస్తాయి, అభివృద్ధి చెందుతాయి అని అనుకున్నాం. ఇది ఊహించలేదు. నేనైతే ఎప్పుడు అనుకోలేదు. చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది ఎప్పుడైనా సరే. అవునా? చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది. ఇదివరకు 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఉండే బార్గెనింగ్ కెపాసిటీ వేరు, 25-17 ఉన్నప్పుడు కెపాసిటీ వేరు. దాంతోపాటు పెత్తనాలు పెరుగుతాయి. ఇప్పుడు చిన్న రాష్ట్రం కాబట్టి పెత్తనాలు పెరుగుతున్నాయి అక్కడైనా ఇక్కడైనా సరే. రాజకీయ నాయకుల పెత్తనాలు ఇంతకుముందు ఇంత దరిద్రం ఉందా? మనం ఎన్నేళ్ళు చూసాం కదా, ఇంత దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఈవెన్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచింది కదా కొన్ని. కాబట్టి తక్కువ గెలుస్తారు, అది ఒకసారి సహజంగా నడుస్తుంది. అదేది ఓటింగ్ వల్ల జరుగుతుంది. అధికారంలో ఉండేవాడికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత సపోర్టింగ్ ఇట్లాగా ఉంటాయి కొన్ని. అంతే తప్పించి విచ్చలవిడితనం లేదు. వాళ్ళిద్దరు ఇంతకుముందు చేసినప్పుడు. విభజన తర్వాత విచ్చలవిడితనం పెరిగిపోయింది. అదేదో రాజరికాల కిందని ఫీల్ అవుతున్నారు అధికారంలో ఉండేవాళ్ళు రెండు చోట్ల కూడా. ఇప్పుడు జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, బాబు అయినా సరే. దీన్ని సమర్థించుకునే మూర్ఖులు పెరుగుతున్నారు, చదువుకున్న మూర్ఖులు. వాడు ఏదో పని చేశాడు కాబట్టి మా వాడు ఏదో పని చేస్తే తప్పేంటనేది. ఎవడు ఏదో పని చేసినా అది వెధవాయత్వం అనకపోతే రేపు పొద్దున నీ కొంపదాకా వస్తుంది. అది రౌడీజాన్ని సమర్థించేటప్పుడు, ఫ్యాక్షనిజాన్ని సమర్థించేటప్పుడు, అరాచకాన్ని సమర్థించేటప్పుడు, ప్రభుత్వ వ్యవస్థలు కొలాప్స్ అవుతున్నప్పుడు, ప్రభుత్వ వ్యవస్థలు చేష్టలుడి చూస్తున్నప్పుడు, ప్రభుత్వ వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం మానేసినప్పుడు రేపొద్దు నీకు మాత్రం ఎందుకు సేవ అందిస్తుంది అది ఆ వ్యవస్థ? నువ్వు ఏదో ఒక పార్టీకి బానిసగా బ్రతకాలి. ఒక పార్టీకి బానిసగా ఉన్నంటే ఇంకో పార్టీ నుంచి కష్టం వస్తుంది. ఇంకప్పుడు నీకు స్వేచ్ఛ ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇది కదా ఆలోచించుకోవాల్సింది. సార్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అయితే ఒక జోష్గా ఉన్నారు, రెండు మనమే కొట్టేసాం, పైగా పులివెందులు లాంటి చోట్ల కొట్టడం అనేది. కానీ వాళ్ళ మనస్సాక్షి అంగీకరిస్తుందా? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఇది నిజమైన విజయంగానే భావిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే లోకేష్ని అభినందిస్తున్నారు వాళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు పోయేవాడు. ఇదివరకు కుప్పంలో వీళ్ళు ఏలు పెట్టేవాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో ఒక తెలుగు కాంగ్రెస్ మనిషి కూడా ఉంటాడు అక్కడ, అంతే. వాళ్ళకి ఏదో పోస్ట్ ఇస్తారు, నడిచిపోతుంది. పులివెందుల్లో తెలుగుదేశం నాయకుడు కూడా ఉంటాడు. ఎప్పుడు వాళ్ళకి పెద్ద రికగ్నైజేషన్ ఉండేది కాదు ఈ రెండు చోట్ల కూడా.
కుప్పంలో కానీ పులివెందుల్లో కానీ అపోజిషన్కి సంబంధించిన లీడర్ని పట్టించుకునేవాళ్ళు కాదు. దాన్ని మొట్టమొదటిసారి మార్చినటువంటిది క్రిందటిసారి బీటెక్ రవి ఎమ్మెల్సీ విజయం కావచ్చు, ఇప్పుడు బీటెక్ రవి భార్య విజయం కావచ్చు. ఈ సంప్రదాయం అన్నటువంటి దాంట్లో లోకేష్ ప్లానింగ్ సక్సెస్ అయింది. అంటే తెలుగుదేశం క్యాడర్కి సుదీర్ఘకాలం నుంచి ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే అధికారంలోకి రాగానే బాబు గారి నీతులు చెప్తుంటాడు, అవతలోళ్ళు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అరాచకాలు చేస్తుంటారు, దానివల్లనే జరిగిపోతుంది, వాళ్ళకి మన సత్తా ఏంటో చూపించాలి, అట్లాంటి రాజకీయం వాళ్ళ రాజకీయం వాళ్ళకి చూపించాలి అనేటటువంటి ఫీలింగ్ చాలామందికి ఉంది. ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు అట్ట కోరుకోరు. ఈ కట్టర్ బ్యాచ్ ఉంటారు కదా, అరాచకం చేస్తే తప్పు లేదు, మా బాలయ్య తలనరికి అయ్యమంటే సినిమాలో కరెక్టు, లేకపోతే ఎవడన్నా కొడితే తప్పే ఉంది అని వాదిస్తారు చూడండి. అట్లాంటి బ్యాచీకి అంటే వాళ్ళని తన్నినప్పుడో వాళ్ళు తన్నులు తిన్నప్పుడో తప్పు అనిపిస్తుంది తప్పించి వీళ్ళు తన్నేటప్పుడు తప్పు లేదనిపించే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి బ్యాచ్ కట్టర్ బ్యాచ్ అంటాం. ఈ కట్టర్ బ్యాచ్కి ఎంతసేపటికి కూడా ఉద్రిక్తతలు రేగడము, హింస సాగటము, ఆధిపత్యం సంపాదించడం అనేది ఇష్టం వాళ్ళకి. ఆధిపత్యం సంపాదించడం. అందుకే కదా మొన్న కూడా బాలయ్య గారు అన్నారు కదా, తలలు నరికేస్తాం ఒక్కొక్కటి అని. అదే ఆధిపత్యం సంపాదించడం అనేది ఇష్టం వీళ్ళకి. సినిమానే నిజ జీవితం అనుకుంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు బాగా ఒత్తిడి తెచ్చారు లోకేష్ మీద. వాళ్ళని సంతృప్తి పరిచే చర్యలే ఇప్పుడు ఈ రెడ్ బుక్, వాళ్ళని సంతృప్తి పరిచే చర్యలే ఇప్పుడు ఈ వ్యవహారం ఎలక్షన్లో తీసింది కూడా. ఇప్పుడు లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మాకు రాజశేఖర రెడ్డి జగన్ కంటే పెద్ద నాయకుడు దొరికేశాడు. పులివెందులలో బీటెక్ రవి గెలవడం, ఇప్పుడు బీటెక్ రవి భార్య గెలవటం, పులివెందుల్లోనే గెలవటం అంటే ఇది సాధించింది లోకేషే. కాబట్టి ఇక భవిష్యత్తుకి డోకా లేదు అన్నటువంటిది వాళ్ళు నమ్ముతున్నారు అన్నమాట. అంటే లోకేష్ గైడ్ లైన్సా మొత్తం అంతా అంతే కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డిలని తలదన్నాడు అనాలి. పులివెందుల రాజకీయాన్ని అంటే కడప జిల్లాలో వ్యూహాల రూపకర్తల్లో నెంబర్ 1 వివేకానంద రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పెద్ద రకం, అక్కడ పెద్ద మనిషి, నమస్కారాలు పెడుతుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరెవరు వచ్చి రాజశేఖర రెడ్డిని కలవాలి అనేది, ఏ ఊరోళ్ళు రావాలా, ఏ పని రావాలా, ఏం అడగాల, ఏం చేయాలా, ఇదంతా వివేకానంద రెడ్డి స్కెచ్ తయారు చేస్తాడు. దానికి అనుగుణంగా నడిచిపోతుంటుంది అక్కడ అంతే. సుదీర్ఘకాలం పాటు పోల్ మేనేజ్మెంట్ అతనే చేశాడు. ఏ ఊర్లో టీడీపీ వాడా, నువ్వు ఆపబ్బా, నువ్వు ఆగు, మా వాడేస్తాడు అక్కడ, ఇట్లా చెప్పడం కానీ ఇట్లాంటిది. అది బెదిరింప, బుజ్జగింప, ప్రేమ, ద్వేషమా, ఏదో ఒకటి ఓవరాల్గా అయితే అతని ఆధిపత్యం కింద నడిచింది వివేకానంద రెడ్డి. అవినాష్ రెడ్డికి అక్కడ గ్రిప్ లేదు. అవినాష్ రెడ్డి అది సాధించలేకపోయాడు. వివేకానంద రెడ్డి ప్లేస్లోకి అవినాష్ రెడ్డి వెళ్ళలేకపోయాడు. ఇంకోటి, రాజశేఖర్ రెడ్డి లాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఏంటంటే తను వెళ్ళినప్పుడు మీద పడిపోతుండాలా, ఎగబడిపోతుండాలా, కేకలేస్తుండాలా, చేతులకు దండం పెడుతుండాలా, అంతే ఉండాలి తప్పించి అందరినీ పంపించేసేసి మీరు పోండి అబ్బా నేను ఇక్కడే ఉంటాను 2-3 రోజులు నిదానం కలుద్దామని చెప్పి పంపించడు ఆయన. అతను ఉన్నంతసేపు అంత గందరగోళంగా ఉంటానే ఉండాలి, బయట కేకలేస్తూ ఉండాలి, అరుస్తూనే ఉండాలా అతను. అదే రాజశేఖర రెడ్డి అప్పుడు ఇట్లా అరుపులు కేకలు ఈ గొడవ తక్కువ. అక్కడ పులివెందులు వెళ్ళాడంటే వస్తుంటారు జనం, బయట అంతా ఉంటుంటారు, వాళ్ళందరికీ టెంట్లు వేస్తారు, భోజనం ఓ పక్కన నడుస్తూ ఉంటుంది. ఈయన దగ్గరికి ఎవరెవరు రావాలో ఈయన ఓ పక్కన కుటుంబంతో గడుపుతూనే మధ్యలో ఏ టైంలో ఖాళీ ఉంటారో చెప్తారు వాళ్ళు. ఆ టైంలో వస్తారు, చకచక పనులు చేసేస్తాడు ఆయన, కూర్చుంటాడు. ప్రతి ఊర్లో ఆ ఊరు పెద్ద మనిషి ఓ 10 మంది అవతల పార్టీ వాడైనా సరే కలిసి వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, ఏం ఓబులేసా, ఏమప్ప, ఏంది ఇది మాట్లాడటం, వాళ్ళ సమస్య ఏంటో వినటం, ఇదంతా జరిగేది. పరిష్కరించడం 100కి 70-80% పరిష్కరించేస్తాడు అతను ఏ వివాదమైనా సరే. తద్వారా పులివెందులో పూర్తి పట్టుంది. ఆనాటి వాళ్ళకి ఇప్పటికీ గ్రామాల్లో పట్టుంది. వాళ్ళు జగన్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే జగన్ యాక్సెప్ట్ చేయట్లేదని జగన్ తిట్టుకోవట్లేదు వాళ్ళు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే అట్లాంటి మేనేజ్మెంట్ ఇప్పుడు అవినాష్ రెడ్డి చేయలేకపోతున్నాడు. ఇతను ఈ కుర్రాళ్ళని వేసుకుని తిరుగుతున్నాడు. ఈ కుర్రాళ్ళు మీదకు వస్తుంటారు.
వీళ్ళలాగా తొక్కేసుకుంటూ తోసేసుకుంటూ వచ్చి కనబడే అలవాటు వాళ్ళకు ఉండదు ఆ గ్రామ పెద్దలకి. అది వాళ్ళంతా అబౌవ్ 50s బ్యాచ్. వాళ్ళకే ఆ గ్రామాల్లో పట్టు ఉంటుంది. వాళ్ళు చెప్తే ఆ గ్రామంలో ఓట్లు పడతాయి 100 ఓట్లు. వాళ్ళు చెప్తే వింటారు జనం అక్కడ. అలాంటి పెద్ద మనుషులతో ఇతనికి యాక్సెస్ లేదు, తెలుసు వీళ్ళకి కూడా. కానీ కలపలేకపోతున్నాడు అవినాష్ రెడ్డి జగన్కి వాళ్ళని. అందుకే ఆయన తోడుగా సతీష్ రెడ్డిని కూడా ఇచ్చినట్టున్నారు కదా సార్ ఈసారి. అదే ఇచ్చారు, అది చివరిలో వచ్చింది. ఆయన ఇంకా వైసీపీ నాయకుడికి అన్న చూడలేకపోతున్నారా పులివెందుల? అంటే సమస్య ఏంటంటే అతనికి ఇంత యాక్సెస్ ఉండదు కదా బేసిక్గా. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే అతను చేసి ఉండేవాడు. ఇంతకాలం ఇవ్వలేదు, ఎలక్షన్స్ ముందు మాత్రమే మాట్లాడడానికే పెట్టారు. బట్ పులివెందులు అంతా అతనికి అప్పచెప్పలేదు కదా బేసిక్గా. ఇక్కడ సమస్య ఏంటంటే అవినాష్ రెడ్డి పోల్ మేనేజర్ కాదు, ప్లస్ ఈ కాలపు రాజకీయాలకు పనికొచ్చే క్యారెక్టర్ కాదు అది. అంటే కడప లాంటి రాజకీయాలకి చదువుకున్నాడు, ఏదో పెద్ద రకం క్యాడర్ అన్నొత్తున్నాడంటే జనాలందరినీ భోగేశ్వరాలు కేకేయాలా, ఎగబడేటట్టు ఉండాలా, ఇదే కథ. అన్నా ఆ ఊరు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందన్నా ఓసారి మాట్లాడితే అయిపోద్ది అని చెప్పాలా, లేదు ఆ ఊళ్ళో తెలుగుదేశం లేదు ఇబ్బంది పెడుతున్నాడంట అంటే నేను చూసుకుంటానన్నట్టు ఉండాలా. లీగల్ సహకరించాలి. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు రెచ్చిపోయి కొడుతున్నారా, తిడుతున్నారా, కేసులు పెడుతున్నారా, లాక్కుంటున్నారా, ఇవన్నీ నడుస్తున్నాయి. అండగా నిలబడేదానికి ఉంటాయి కదా. ఇప్పుడు పాత రోజులకి మళ్ళీ పాత రోజుల్లో ఏముంది అప్ప నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తాం, 4 రోజులు భోజనం చేస్తాం వస్తాం అంటారు. ఆ రోజుల్లో ఇంట్లో టీవీలు ఉండేవి కాదు, చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కాదు. వినోదం అంటే ఏం లే, వినోదం అంటే ఆ నాయకుడు వచ్చినప్పుడు పోతే, లేకపోతే ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతూ ఉంటే ఆ సభవు, ఆ తిరుగుడో, ఆ ర్యాలీనో, ఆ ఊరేగింపు, లేదా ఆ ఊరికో ఈ ఊరికో ఈ పార్టీ వాడు పోతే కాసేపు అరుసుకోవడం, కేకలేసుకోవడం సరదా. అదే రాజకీయమే ఓ సరదా వాళ్ళకి అప్పుడు. అదే రాజకీయం అప్పుడు, అదే ఎంజాయ్మెంట్ వీళ్ళకి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఇదొక ప్రపంచం. ఏసీలు, గీసీలు, వెహికల్స్, తినటానికి ఇష్టం వచ్చినంత తిండి, తాగడానికి ఇష్టం వచ్చినంత తాగుడు, కంప్లీట్ జీవన శైలి మారిపోయింది. ఇవాళ జైలుకి వెళ్ళి సెల్ ఫోన్ లేకుండా ఏమీ లేకుండా కూర్చోడం అంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇదివరకు జైలుకి పోయినా ఒకటే, ఆడపోయినా ఒకటే, నలుగురు కూర్చొని కబుర్లు వేసుకుంటా కూర్చుంటారు అక్కడ. అదేది దాని పేరు ఏమంటారు, అదేదో కోడి మేక ఆట ఏదో ఉంటాయి, మేక పులి మేక ఆట అట్లాంటివి ఆడుకుంటూ సరదాగా రచ్చబండల దగ్గర అది గడిచిపోయేది జీవితం. అది బయట ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే వాళ్ళకి. అదే ఇప్పుడు వచ్చే ఒకటి అట్లా కాదు, ఎంజాయ్ చేసే జీవితాలు. అలాంటి వాళ్ళని ట్యాకిల్ చేసే వ్యవహారం ఇక్కడ లేదు. అది ఇప్పుడు నడుస్తుంది అక్కడ. కనీసం ఒక పులివెందులు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగి ఉంటే సిచ్యువేషన్ అయినా వేరేగా ఉండేది. ఆయన జగన్ రాజశేఖర్ రెడ్డి దిగడమే తప్పు, అట్లాంటివి దిగకూడదు, వాళ్ళు కిందే నడిచిపోవాలి. అవునా? ఇంకోటి ఏంటంటే ఈ ఓటమి, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు అప్పుడు కుప్పంకి, అంటే ప్రత్యర్థి బలమైన ఎఫర్ట్ పెట్టినప్పుడు తప్పదేమో. చంద్రబాబు గారు వెళ్ళలేదుగా అప్పుడు, ప్రత్యర్థే కదా. కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దిగజారిపోయినట్టు ఎందుకు కాదు, కుప్పంలో అప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన. ఏదో కుప్పం వెళ్ళి కూర్చోలేదు కదా ఆయన, కూర్చుంటే దిగజారిపోయినట్టు ఉంటుంది. అప్పుడు వదిలేయాలి, అక్కడ లోకల్గానే చూసుకోగలగాలి బేసిక్గా. ఇంకోటి ఈయనే వెళ్ళి కనుక ఫెయిల్ అయ్యారు అనుకోండి, పరుగు పోతుంది. అప్పుడు స్వయంగా జగనే వచ్చి కూర్చున్నా సరే అవ్వలేదనేది కాబట్టి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడైనా ఓకే, పరుగు పోయిందా లేదని పక్కన పెడితే సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు అనేది చెప్పుకుంటున్నారు కదా. మనం ఇప్పుడు ఇదేంటంటే దాన్ని ఏమంటారంటే, ఇదివరకు 2 చోట్ల ఓడిపోయాడు పవన్ అని వీళ్ళు అనలేదా, లేదా మంగళగిరిలోనే ఓడిపోయాడు అని అనలేదా, అలాగే 23కే పరిమితం అయ్యారని ఎక్కిరించలేదా, కుప్పంలోనే ఓడిపోయాడు అనలేదా, రాష్ట్రం మొత్తం తుడుచుకుపోయారు అనలేదా. వీళ్ళు ఆ రోజున గెలిచిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఆదరించారు లేబ్బా, మీరు నిదానంగా మంచిగా చేసుకోండి అని ఏమైనా మర్యాదగా చెప్పారా? రోజు వెటకారం చేశారు కదా, అనుభవిస్తారు సహజంగా. లేదంటే ఎట్టగా, నువ్వు ఎక్కిరించినప్పుడు నిన్ను ఎక్కిరిస్తారు, సిద్ధపడాలా. వీళ్ళు వాళ్ళని 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకోండి, మధ్యలో కదా 2 ఏడు తర్వాత కదా గెలిచింది, వాళ్ళు 1.5 ఏళ్ళ తర్వాత కదా కుప్పం అది గెలిచింది. 3.5 ఏళ్ళు ఏడిపించారు, ఇంకో 6 నెలలు ఎక్కువ ఏడవాలని రాసి ఉంటుంది వీళ్ళకి, అంతే, అంత మించేది. ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు అవతల వాళ్ళకి అవకాశం ఇస్తారు. అది
ఒక మాట అనడానికి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అనే ప్రచారం ఎంతవరకు నమ్మొచ్చు సార్? ఒకవేళ నిజంగా అప్పుడే ఎన్నికలు పెట్టేసి ఉంటే 2022లోనే ఈజీగా గెలిచేసి ఉండేవారు కదా, ఎందుకు లైట్ తీసుకున్నారు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, పులివెందుల మందే అనే ధీమా కూడా ఈ రోజు ఈ పరిస్థితికి ఒక కారణం. అదే ఉంది. 2022లో ఎన్నికలు జరిగినాయి కదా పులివెందుల. జరిగిన తర్వాత చచ్చిపోయాడు ఈయన. బై ఎలక్షన్ అందుకు జరిగింది. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అది 22లో కాదు కదా చచ్చిపోయింది. 22లో కాదు కదా చనిపోయింది. అంటే ఇది ఎట్లా ఉంటదంటే దాని తర్వాత జరిగే మేజర్ ఎలక్షన్స్ తో కలిపి పెడతారు ఎప్పుడైనా సరే. ఒకేసారి కలిపి పెట్టుకుంటుంటారు. మధ్యలో జరిగినాయి చాలా ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు ఏంటి వరుస కదా, కరోనా తర్వాత ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు అవన్నీ నడిచిపోయినాయి. ఇది అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి 21లో కదా సార్, 2022 దాకా కూడా జరిగినాయి. సంవత్సరానికి ఈయన చనిపోయాడు. మళ్ళీ స్థానిక ఎన్నికలు కూడా జరిగినాయి కదా కొన్ని. బేసిక్ గా జరిగిన వెంటనే పెట్టరు. అది ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి ఇష్యూ అన్నమాట అక్కడ. అంటే ఒక 2 ఏళ్ళ టైం ఉంది కదా, 2 ఏళ్ళలో ఎప్పుడు ఛాన్స్ రాలేదు. అంటే మనం పెడితే ఎవరు పెడితే ఆళ్ళేలే అనుకుని ఉంటాడేమో, ఎప్పుడైనా గెలుస్తాం కదా అనేది ఒక రకంగా. సార్ ఇదే టైంలో అమరావతికి సంబంధించి నిజంగా రైతుల్లో మార్పు ఏమన్నా కనిపిస్తోందా? ఆ కనిపించే మార్పు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టెప్ లేదంటే స్వయంకృత అపరాధం? ఎందుకంటే ఇప్పుడు ఒక బయట బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, ఒక మహిళది జగన్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నట్టుగా. అదే గనక ఒక తప్పిదంగా ఏమన్నా చూడాలా? అది రేపొద్దున్న జగన్కి అమరావతిలో కూడా జగన్ మ్యాన్ ఏమన్నా కనిపిస్తుందని అనుకోవచ్చు. అమాయకత్వం అంత సీన్ ఏం లేదు. ఉరికినే అక్కడ దాన్ని ఏమంటారు, చంద్రబాబుని తమ అనుకున్నట్టు చెయ్యమని చెప్పడం కోసం, ఏదో ఒత్తిడి చేయడం కోసం మాట్లాడుంటారు. కానీ అమరావతిలో ప్రభుత్వం మీద కోపం వస్తుంది కొన్ని ఇష్యూస్లో. ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ భూమి కోల్పోయి. ఈ రోజు వరకు 11 అంటే మధ్యలో 8 ఏళ్ళు వేసుకోవాలి, 8-9 ఏళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే 14 కదా ప్రభుత్వం వచ్చింది, తీసుకుంది 16 వాళ్ళ దగ్గర. 16లో భూములు తీసుకున్నారు కాబట్టి 8 ఏళ్ళు దగ్గరగా. అప్పుడు ఒక 3 ఏళ్ళు అప్పుడే ఇచ్చేయాలి, అది పోయింది. వాళ్ళు అక్కడ ఆ రోజున తీసుకున్నది అందుకోసం ఇచ్చింది. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇలాగ జరుగుతుందంటే ఏ ఒక్కడిచ్చేవాడు కాదేమో. ఇక్కడ ఒక మైండ్ గేమ్ నడిపారు. దాంట్లో ఏంటంటే దాదాపు 50-60% భూములు రైతు అక్కడ ఉండరు. రైతు కాదు, భూ యజమాని అక్కడ ఉండరు. వాళ్ళు రైతులు కాదు, లేదా పాత రైతులు. అమరావతి ప్రాంతంలో ఎన్ఆర్ఐ లేదా హైదరాబాద్ అట్లాంటి చోట సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడున్న పొలాలు వీటి మీద బాగా సంపాదించుకుని. వాస్తవంగా చాలామందికి అక్కడ హిస్టరీ తెలియదు. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా నిండా మునిగే ప్రాంతమే. నీళ్ళంతా ఇదంతా వచ్చేస్తుండే. ఇప్పుడు ఈ కట్ట లేనప్పుడు ఇదంతా వరద ముప్పు ప్రాంతమే. ఏడాదిలో ఆ చివరిలో పంట వేసుకునే వాళ్ళు నవంబరు డిసెంబర్లో వేసుకుని కొంచెం చిన్న పంటలు వేసుకుని మళ్ళీ ఈ లోపు ఏదో ఒక వరద వచ్చి పైనుంచి నీళ్ళు. అప్పుడు ఆల్మట్టి అవి లేనప్పుడు వరదలు ఎప్పుడు కదా. నా చిన్నప్పుడు అయితే ఏడాదిలో కనీసం 7-8 సార్లు చూసుండేవాడిని వరదలు. మాకు కుమరపాలెం సెంటర్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ పున్నమి ఘాట్ ఉంది కదా, పున్నమి ఇవి ఉన్నాయి కదా, ఇవాళ హైవేకి ఆనుకుని మీకు కనబడుతున్నదంతా కూడా ఒకప్పుడు కట్టదంతా కూడా. ఇప్పుడు రోడ్డుకి మీకు హైవే కనబడుతుంది కదా, హైవేకి ఆనుకుని కట్ట ఉండేది. పున్నమి ఇప్పుడు ఆ లోపలికి కట్టారు కదా, అదంతా పున్నమి ఏరియా అదంతా కూడా. ఇటు పక్కన శ్మశానం ఉంటుంది, పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ పున్నమి కట్టారు. అదంతా డస్ట్బిన్ పాయింట్ అనమాట. మాకు చెత్త ఆడ బారేస్తుండేవాళ్ళు. ఆ కట్టంతా వాటర్ వచ్చినప్పుడు వరద ఆ రోడ్డు దాకా వచ్చేది, హైవే దాకా. మాకు ఆ వెనకాల రావి చెట్టు అంటాం, రావి చెట్టు దగ్గర ఇప్పుడు కూడా మీకు వెళ్తున్నప్పుడు ఆ పైకి కిందగ్గా కనబడతాయి అన్ని ఇళ్ళు. రోడ్డు ఎట్లాగా ఉంటుంది, కిందగ్గా ఇళ్ళు కనబడతాయి. అక్కడ దాకా నీళ్ళు వచ్చేది కృష్ణానది. అట్లాంటి స్టేజీలోనే అటు అమరావతి దగ్గర కూడా ఉండేది వాటర్. దాన్ని ఏం చేశారంటే చొక్కారావు అని ఒక మినిస్టరు, కాంగ్రెస్ టైంలో మినిస్టరో ఎమ్మెల్యేనో అప్పుడు, అంటే అక్కడ వాళ్ళు అప్పట్లో చెప్పింది, నేను బాగా గుర్తు అనమాట. ఒక వీడియో చేసి అప్పుడు న్యూస్ చేశాం కాబట్టి,
ఆయన హయాంలో అక్కడ ఆ కట్ట కట్టారు, ఇప్పుడున్న కట్ట. అంతకుముందు అంత ఆర్థిక స్థోమత ఉండేది కాదు ఆ ఏరియాలో. ఈ కట్ట కట్టేటప్పటికి అదంతా వాటర్ ఆగిపోయింది, వరద అటుకి నుంచి అటుకి ఇంకో పక్కన అటు వెళ్ళిపోతుంటాయి, ఇక నీళ్లు ఇటుకి రాదు. అది ప్లస్ పక్కనే కృష్ణానది పక్కన కాబట్టి భూగర్భ జలాలు, చిన్న బోరేస్తే నీళ్ళు విపరీతంగా వచ్చేస్తాయి. అక్కడికేం కృష్ణానదిలోంచి కాలువలు కట్టి నీళ్ళు ఏం తీసుకోలేదుగా, బోరే కదా. బోరేస్తే నీళ్ళు విపరీతంగా వచ్చేస్తాయి. 10 అడుగులు 20 అడుగులు అంటే విపరీతంగా వచ్చినట్టు 10 అడుగులకే వచ్చేస్తాయి నీళ్ళు. అలాంటి స్టేజీలో ఉండేటప్పటికి మంచి పంటలు పండినాయి, మల్లెపూల తోటల, అరటి తోటల, ఇట్లాంటివన్నీ. లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయారు ఆ ప్రాంత రైతులు ఒక్కసారిగా. అంతకుముందు ఏళ్ల తరబడి పాత తరం వాళ్ళు, ఇప్పుడు ఇచ్చిన రైతులు ఉన్నారు కదా, అంటే స్థలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ తాతల నాడు దాని నుంచి ఆదాయం లేదు, వీళ్ళ తండ్రుల నాడు ప్రారంభమైంది. వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి అలా వీళ్ళ తండ్రుల టైంలో సంపాదించిన డబ్బులతోనే బాగా సంపాదించుకున్నారు. అలా సంపాదించడం వల్ల పిల్లల్ని మంచి పొజిషన్లో చదివించగలిగారు. పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద కాలేజీల్లో, పెద్ద ఉద్యోగాలకి వెళ్ళడానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి హైదరాబాద్లో కుదిరింది వాళ్ళకి. దాంతో ఆ తరం తమ బిడ్డలు పైకి వెళ్ళి సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళే క్రమంలో ఈ భూములు ఇక్కడ కౌలుకి ఇచ్చుకున్నారు. ఈ కౌలుకి ఇవ్వడం వల్ల ఆ కౌలు పరంగా వీళ్ళేం 25-30 వేలకు మ్యాక్సిమం 40,000, మల్లె తోటలు అంటే అయితే ₹1,00,000 కూడా ఇచ్చేవాళ్ళు అండి కౌలు ఏడాదికి. అట్లాగా ఆ డబ్బులే తీసుకునేవాళ్ళు. చంద్రబాబు గారు తెచ్చిన ఈ ప్రపోజల్ వాళ్ళకి నచ్చింది. ఎందుకని, ఈ కౌలు మీద డిపెండ్ అయ్యేదానికంటే ఏకదమ్ అంటే మామూలుగా పొలం అమ్ముదామంటే 10 లక్షలు 20 లక్షలే ఉంటుంది. అదే ప్లస్ అక్కడ లోకల్లో ఒకటైపోయి వాళ్ళని అమ్మనిచ్చేవాళ్ళు కాదు, తక్కువ కొనేవాళ్ళు. అదే కనుక ఇట్లాగా బాబు గారికి ఇచ్చేస్తే ఆయన ఇచ్చే ఫ్లాట్ వల్ల 1.5-2 కోట్లు వచ్చేస్తుంది కదా. ఇంకా జాగ్రత్త ఉంచుకుంటే హైటెక్ సిటీ ఏరియాలో 1000 గజాలంటే ఎంత ఉంటుంది, గజం ₹1,00,000 వేసుకుంటే ఈ లెక్కలు వేసుకున్నారు. అందుకని వాళ్ళు ఇచ్చేశారు మొదట, వాళ్ళే మెజారిటీ, 60% 70% వాళ్ళే. వాళ్ళు ఇచ్చేసాక వాళ్ళ పక్కన ఉన్నది ఇవ్వకపోతే ఎట్లాగా, వీళ్ళ మీద ఇక్కడ సైకలాజికల్ ప్రెషర్ తెస్తే వీళ్ళలో కొంతమంది ఇష్టపడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక మనకు గత్యంతరం ఏముంది, ఇటు అటు అంతా ఇచ్చాక మధ్యలో మనల్ని ఒక్కళ్ళనే ఉండనిస్తారా రేపొద్దున అనేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులతో అవసరం లేదు. రోజు మనం పంట పండించుకునే వాళ్ళం, దాని మీద 4-5 కూలీలు పెట్టుకుని నడుపుకునే వాళ్ళం. ఒక్కసారిగా ఏడాదికి 25,000 మనం కూలీ తీసుకునే స్థితిలో ఉంటామా? ఏరైతే ఒప్పుకుంటాడా? నిరంతర సేద్యం చేసే రైతు. వాళ్ళని ఏమని ఒప్పించారు, 2-3 ఏళ్లలోనే ఇచ్చేస్తామన్నారు కాబట్టి పోనీ 2-3 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు 25,000 వద్ది, 2-3 ఏళ్ళలోనే మన ఫ్లాట్ ఇచ్చేస్తారు. దాంట్లో రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే 4 ఫ్లాట్లు వేసుకుంటే ₹4 కోట్ల డబ్బులు వచ్చేస్తాయి. ఈ 10 లక్షలు 25 లక్షల కంటే అన్న ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు. అంతే సీన్ కట్ చేస్తే 11 ఏళ్ళు, ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయినట్టు వాళ్ళకి అయిపోయింది. రెండవది 3 రాజధానులు అంటే శాంతం ఆగిపోయింది. ఇప్పుడు తొందరగా కట్టాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏమర్థం అయిపోతుంది, 1.5 ఏళ్ళు అయిపోతుంది, అప్పుడే 15 నెలలు అయిపోయింది. ఏమీ జరగట్లేదు అక్కడ. ఏం జరుగుతున్నాయి, ఆ టవర్స్ ఏదో కడుతున్నాం అంటున్నారు, అయ్యే పైగా మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు, అదే మళ్ళీ కొత్తగా భూమి సేకరిస్తానంటాం, ఇవన్నిటికీ ఉంటది. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు 3-4 కోట్ల దాకా వెళ్ళింది కాస్త, సరే 3-4 కోట్లు కొంతమందికే ఉండొచ్చు కాక 1.5-2 కోట్లకు తక్కువ లేదు. జగన్ వచ్చాక ఈ 3 రాజధానులు అన్నాక 40 లక్షలకు పడిపోయింది. ఆ 40 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు అక్కడ. అట్లాంటి స్టేజీ నుంచి మళ్ళీ ఇప్పుడు 3-4 కోట్లకైతే వచ్చింది ఆ ఏరియాలో. ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఈయన అన్నాక ఇంకో 45,000 తీసుకుంటామని 1.5 పడిపోయింది మళ్ళీ. అది అంటే ఇప్పట్లో డెవలప్మెంట్ జరగదని ఫిక్స్ అయిపోతుంది. డెవలప్మెంట్ షేర్ అవ్వట్లా, అంటే ఈ సేకరణ పేరుతోనే జాప్యం, టైం అంతే కదా. డెవలప్మెంట్ షేర్ అవ్వట్లేదు కదా, అయిపోద్ది కదా. ఇప్పుడు నా దగ్గర మాత్రమే 20,000 మంది దగ్గర మాత్రం భూమి ఉందన్నప్పుడు ఉండే రేటు వేరు, 40,000 మంది దగ్గర భూమి ఉందన్నప్పుడు రేటు వేరు కదా ఆటోమేటిక్గా. అది ఒక ఎత్తు అవుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఏమవుతుందంటే వీళ్ళ దురదృష్టము ఏమో తెలియదు కానీ అంతర్జాతీయ పరిణామాల కారణంగా చేతిలో డబ్బులు ఆడట్లా. ఇప్పుడు ఒక స్థలం కొనాలంటే మీరు ఎన్ని కొన్నారు మీ జీవితంలో?
నాకు తెలిసి మీ నాన్నగారు మీ అమ్మగారు తప్పించి మీరు కొన్నది తక్కువ అనుకుంటా నేను. అవును అవును, అవి కూడా అది లేవులేండి. ఇప్పుడు నాలాంటి వాడిదైనా ఏంటి, ఒక ఇల్లు కొనడానికి బ్యాంక్ లోన్లు తీసుకోవడం నానా తిప్పలు పడ్డా మన జీవిత కాలంలో. ఇది ఉమ్, మన జీవిత కాలంలో ఏమీ లేదు. ఉమ్, అంటే అంత తిప్పలు మనకి మధ్య తరగతిలో ఈ రాష్ట్రం అంతా ఉద్యోగాలు చేసి ఎంత చించుకుంటే ఓ స్థలం కొనడానికి ఉమ్, నానా సంకలు నాకాల. అవును, ఎంత రూపాయి కూడేసుకుని బ్యాంకుల్లోనూ పెట్టుకుంటే కానీ మనం కొనలేం. కాబట్టి ఉద్యోగస్తుడు కొనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులు రేర్, లిమిటెడ్. వాళ్ళు అక్కడ కొనటం అసాధ్యం. ఉమ్, అందులో ఆ పోటీలు ఆడుకుంటారు. పోనీ ఏ అపార్ట్మెంట్లో కట్టిపడేసి 50 లక్షలు 60 లక్షలకు ఎత్తే ఫ్లాట్లు కొంటారు. ఉమ్, ఎవడు కట్టేవాళ్ళు లేడు. అక్కడ కడితే గవర్నమెంటే ₹1.5 కోటి పెడితే, ₹1 కోటి కదా అది ఏదో పెట్టింది టవర్స్, ఉమ్, అదే ₹1 కోటి వాళ్ళే మినిమం పెట్టేశాక అంతకంటే పైనే పెడతారు కానీ తక్కువ పెట్టరు కదా ఎవడు. ₹1 కోటి పెట్టి కొనగలిగేవాడు ఎవడు ఉండాలా? ఉమ్, కోటీశ్వరుడు అయితేనే కదా ₹1 కోటి పెట్టుకునేది. లక్షాధికారి కోట్లు పెట్టి కొనలేడు కదా. అవును అవును అవును, దాంతో ఆ స్థాయోడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో. ఉమ్, ఉమ్, పైగా అక్కడికి వెళ్ళి కొనేవాళ్ళు ఉన్నారు కదా, స్థాయి ఉన్న. అది ఆ లోపలికి సమస్య. వెళ్ళి ఇంకోటి కొనాలంటే ఏంటంటే ఎన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో కోటి పెట్టి గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి, 25,000 మినిమం అద్దె వస్తుంది. అవును, ఈ వ్యాపారస్తుడు ఇన్వెస్ట్ చేసి పడేస్తాడు. ఓ 10,000 దాని ఖర్చులు దానికి వెళ్ళిపోద్ది. ₹25,000 నెలకంటే ఏడాదికి అయితే ఎంత వచ్చేసింది? దగ్గరగా మన చేతిలో ఉంటుంది, అది పడి ఉంటుంది. 3 లక్షలు వచ్చినట్టే కదా, దాని వడ్డీ వచ్చినట్టు, దానికి ఇస్తే వెళ్ళిపోయింది అంతే. అనేసి లెక్కేసుకుంటాడు వ్యాపారస్తుడు. అది మనం అమ్మిన రోజున ₹1.5 కోటి వెళ్తుంది కదా అని లెక్కేసుకుంటాడు వ్యాపారస్తుడు పరంగా. అవును, దాన్ని ఒక పెట్టుబడిగా పెడతాడు వ్యాపారస్తుడు, ఇన్వెస్ట్మెంట్ కింద. అవును, ఇప్పుడు వ్యాపారుల చేతుల్లో ఒక దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన ఒకటి ఈ సంక్షేమ పథకాలు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వైపు నుంచి ఉన్న లోటు అయితే, ఉమ్, జాతీయ స్థాయి పరిణామాలు, అంతర్జాతీయ స్థాయి పరిణామాలు, వీటన్నిటి వల్ల కూడా కావచ్చు, మనీ ఫ్లో కావచ్చు. మనీ ఫ్లో లేదు మన దగ్గర, డబ్బు ఆగిపోయింది చేతిలో. ఉమ్, ఉమ్, ముందు తన వ్యాపారం, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి నెలకు ఒక ₹10 లక్షల వ్యాపారం చేస్తున్నాడంటే, ₹1,00,000 లాభం వస్తుందంటే ఓ 50,000 ఇంటి ఖర్చులు పెట్టుకుని ఒక ₹50,000 ఇటు పెట్టాలనుకుంటాడు. ఇది రాదు, ఈ గ్యారంటీ లేదనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వచ్చేది 60,000-70,000 అన్నప్పుడు తన సర్వైవల్ చూసుకుంటుంటాడు. ఇక వీటి జోలికి పోడు. ఇంకొకటి, క్రిందటిసారి మునిగిపోయి నాశనమైపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు రాజధాని ప్రాంతంలో. మొదట్లో 50 లక్షలు అన్నప్పుడు కొన్నోళ్ళు, ఆ తర్వాత 1.5-2 కోట్లు అయ్యేటప్పటికి, 4 కోట్ల దాకా అనేటప్పటికి మిగతా వాళ్ళకి ఆశ వచ్చేసింది. ఈ 1-1.5 అయిన టైంలో ఇంకా పెరిగిపోద్ది, 3 కోట్లు వెళుద్ది, 4 కోట్లు వెళుతుంది అన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల వ్యాపారస్తులందరితో కలిపి చేతులు కలిపేసి అప్పులు తీసుకుని మరి భూములు కొనేశారు అక్కడ కొంతమంది. విజయవాడలో వస్త్రలత దగ్గర వ్యాపారులు కొంతమంది, గుంటూరులో క్లాత్ మార్కెట్ దగ్గర వాళ్ళు, నెల్లూరు దగ్గర వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? ఇట్లా కొనేసేసి ఆ తర్వాత రేటు ఇదేమో వీళ్ళు వడ్డీ అంటే ₹2 వడ్డీలకు తక్కువ ఉండదు వ్యాపారస్తులు తీసుకునే వడ్డీ. వడ్డీలు ఆడి నుంచి కడతారు, ఇదేం రెగ్యులర్ ఇన్కమ్ రాదు కదా భూమి మీదన. అట్లాగే ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ అంటే అట్లాంటి పరిస్థితులు గమనించారు కాబట్టి ఇప్పుడు వ్యాపారి తొందరపడట్లేదు. డబ్బులు ఉన్నోడు, నా దగ్గర 10 కోట్లు ఉన్నోడు కొనటానికి వస్తున్నాడండి. ఇక్కడ ఉంటే పడి ఉంటుందిలే అనేసి ఇన్వెస్ట్ చేయాలనుకునేవాడు తొందరగా రిటర్న్స్ వస్తాయని క్రిందటిసారి అనుకున్నంత టెంపర్ ఇప్పుడు లేదు. దానికి తోడు ఆర్థిక పరిస్థితులు మారిపోవడం కూడా, అటుదిటు అవ్వడం కూడా కొంత ఇబ్బంది అయింది. నిజంగా రాష్ట్రంలో కనుక క్రిందటిసారి ఉన్నట్టు మనీ ఫ్లో ఉంటే ఈ పాటికి ఎగబడిపోయేవాళ్ళు. రెండవది ఏంటంటే, ఎవరికి వాళ్ళు భూమి అమ్ముకుని హైదరాబాద్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు. కానీ ఇదివరకు హైదరాబాద్లో భూములు ఎందుకు రేట్లు పెరిగినాయండి? అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి. ఆయనకి వాళ్ళ జిల్లాలో 25 ఎకరాలు 30 ఎకరాలు, ఏది మొత్తం 100 ఎకరాలేమో మాగాడి 40,000 50,000కి అమ్మేసి హైదరాబాద్లో పంజాగుట్ట సాయిబాబా ఆలయం ఉంటుంది కదా, అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన అన్నాడు అనమాట, రేటు ఇది పెరిగినప్పుడు ఇక్కడ 10 లక్షలు 15 లక్షలకి వెళ్ళినప్పుడు
అక్కడేమో అది మొత్తం కలిపితే ఓ 1 కోటి రూపాయలు పెరిగింది అనుకుంటే ఇక్కడ 4 పెరిగింది అన్నటువంటిది. అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మాట్లాడిన న్యాయశాఖ మంత్రి చేశారు, అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట అనమాట అది. అట్లాగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పొలాలు అమ్ముకునే అక్కడ కొన్నారు కాబట్టి అక్కడ ఉన్న 10 లక్షలు 4 లక్షల నుంచి 10 లక్షలు ఉండే భూమి కోట్లలోకి వెళ్ళింది. ఇవాళ హైదరాబాద్లో 1 కోటి రూపాయల భూమి అమ్ముకుని ఇక్కడ కొందామనేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదా హైటెక్ సిటీలో దగ్గరలోనో ఆ తోకాపేటో ఎక్కడో ఒక 4-5 కోట్ల రూపాయల వాల్యూ చేసే ల్యాండ్ ఉంది, అది అమ్మేసి అమరావతిలో కొందాం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు వాస్తవానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ మన వైపు నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు చాలా మంది, సగం మంది. కానీ వాళ్ళు మళ్ళీ ఇటు రావడానికి ఇప్పుడు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. దానికి 2 కారణాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎంతవరకు గ్యారంటీ ఇక్కడ డెవలప్మెంట్, పర్మనెంట్గా వీళ్ళే వస్తారు అన్నా కూడా హైదరాబాద్ గ్రోత్తో కంపేర్, ఎందుకంటే వీళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు చూశారు కదా హైదరాబాద్ గ్రోత్. ఇప్పుడు ఎన్నేళ్ళు పట్టింది అక్కడ గ్రోత్ అయినా సరే. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేనే చేశానని చెప్పిన 90లలో జరిగితే ఇప్పటికి అక్కడ కోట్లలోకి బలికింది, ఎక్కడే ఎందుకు. నేను అక్కడ జమినీకి జాయిన్ అయినప్పుడు ఈ ఇల్లు చూద్దామని ఫస్ట్ ఇక్కడ విజయవాడ ఇల్లు తీసుకోముందు హైదరాబాద్లో తీసుకుందామని చూసా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దోవలో శంషాబాద్ ఊరుంది కదా, ఊరు అవుట్స్కట్స్ విల్లా 200 స్క్వేర్ యార్డ్స్ 32 లక్షలు విత్ ఆల్ ఫెసిలిటీస్. ఇది ఏసీ గీసీ వాషింగ్ మెషిన్ అన్ని వాడే ఇస్తాడు, మనం జస్ట్ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోవడమే. 32 lakhs. కాకపోతే పంచాయతీ అప్రూవల్ అది. సరే అవి విల్లాసు మొత్తం అనేక మంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు అయ్యే కొనేశారు, డబ్బులు ఇచ్చేయాలన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్తోమత మనకు లేదు, బ్యాంకులోనే అతను ఒప్పుకొని అన్నాడు. కనీసం నువ్వు 29 లక్షలు ఇస్తే ఇచ్చేస్తానన్నాడు క్యాష్కి. మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి వదిలేసాం. ఇవాళ అది 5 కోట్లు. ఇది ఎప్పుడు 2010 నేను చెప్పేది. అదే టైంలో మన దాని పేరేంటది మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్కి రైట్ సైడ్ లోపలగా ఉంటాయి ఫ్లైఓవర్ కింద మాసప్ ట్యాంక్ దగ్గర కిందకి ఆ లోపలకి ఒక ఇల్లు ఉంది, పాత ఇల్లే. అది 35 లక్షలకి ఓకే అన్నారు వాళ్ళు. 35 లక్షలకి 120 గజాల ఇల్లు. హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ అంటే తెలిసిందే కదా ఎలాంటి జంక్షన్. అట్లాంటి చోట్ల ఆ రేంజ్లో దొరికినాయి అప్పుడు. ఏది 2012 ఆ టైంలో, ఎందుకంటే 12లో నేను కొందాం అనుకుంది. అప్పటికి అందులో అప్పుడు ఎందుకు కొనాలనుకున్నా అంటే ఈ పద్దాక ప్రతి ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే దానికి ఎట్లాగా ఏంది అంతంత మనం సంపాదించేది అప్పుడే కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బిగినైంది. 60,000 జీతం అయ్యాక ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం. అవును, అందుకని వాళ్ళే సజెస్ట్ చేశారనమాట, హౌసింగ్ లోన్ కట్టుకుంటే నీకు ఆస్తి పడి ఉంటుంది, వడ్డీ రాయితీ వస్తుంది అని చెప్పారనమాట. అందుకని కొందాం అనుకున్నప్పుడు వాటికి ఇది రాదన్నారు, పాతిల్లు కాబట్టి. అందుకని వదిలేశాను. అప్పుడే బెజవాడలో తీసుకున్నాను. అంటే నేను అనేది అప్పట్లో ఆ రేంజ్లోనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు భారీగా పెరిగినాయి. అక్కడ అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలన్న ఆలోచన రాకపోతే తెలంగాణ వాళ్ళు వచ్చి కొనరండి ఇక్కడ, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు అక్కడ దమ్ముకుని ఇక్కడికి వద్దామనే వాళ్ళు లేరు. దీనికి 2 కారణాలు లేరు. ఎందుకయ్యా అంటే నెంబర్ 1 వచ్చేటప్పటికి రేపు ఎట్టుంటుందో అనే భయం ఉంది ప్రతి ఒక్కడికి ఇప్పటికి కూడా. మళ్ళీ జగన్ వచ్చాక పక్కన పెట్టేస్తే ఏమైపోతుంది, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎప్పటికి డెవలప్ అవుతుంది, అయితే ఎంత అవుతుంది ఇది లెక్క. ఎంత అవుతుంది ఇప్పుడు అక్కడ 10 కోట్ల 1 కోటి రూపాయలు వాల్యూ చేసే స్థలం అమ్ముకుని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ దానికంటే రేటు ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ఇక్కడ 1000 గజాలు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ 2 కోట్లు చెప్తుండే. హైదరాబాద్లో అది గచ్చిబౌలి, మణికొండ అట్లాంటి చోట్లన ఒక 1000 గజాలంటే గజం వచ్చేటో 1,00,000 రూపాయలు వేసుకోవాలి, అంటే 10 కోట్ల రూపాయలు అంతే కదా అక్కడ.
మనకొండలో గజం 1,00,000 ఆ, ఇప్పుడు 15 కోట్ల రూపాయలు అనుకున్నాం 1000 గజాలంటే. పెరిగిపోయినాయి. అవును. 15 కోట్ల రూపాయలు ఉంది. అక్కడ 15 కోట్ల రూపాయలు పెట్టి ఉంటే 1000 గజాలు అనుకుంటే ఆ 1000 గజాలు ఒక 500 గజాల్లో ఒక అపార్ట్మెంట్ వస్తుంది. 2 అపార్ట్మెంట్లు కట్టిస్తే 2 500 గజాలు కట్టిస్తే ఒక్కొక్క అపార్ట్మెంట్లో కనీసం 25 ఫ్లాట్లు వస్తాయి. 24 ఫ్లాట్లు ఒక 5, 2 24 48 ఫ్లాట్లు వస్తాయి. బిల్డర్కి అది ఇచ్చేసేస్తే వాడు 60% తీసుకుని మనకు 40% ఇస్తే అదొక 10 ఇదొక 10, 24లో ఒక 40% అంటే 8 10 వస్తాయి కదా, 2 కలిపి 10 వేసుకోండి. 10 ఫ్లాట్లు వేసుకుంటే 10 కోట్లు అడిగి వచ్చేస్తుంది అక్కడ. అక్కడ వాడికి ల్యాండ్ వాల్యూ వస్తుంది, ప్లస్ వాడు ఉండటానికి ఒక 1 కోటి 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని వస్తుంది. అక్కడ 10 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు ఒక ఓపెన్ స్పేస్ వస్తుంది, ఖాళీ స్థలం వస్తుంది. దీన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ డెవలప్ చేస్తే కొనేది ఎంత? అక్కడ కొన్నట్టు ఇక్కడ కొంటారా? అది ఎక్కడ ఎందుకు? ఇప్పుడు ఈ లామ్ ఉంది, గుంటూరు లామ్ అట్టించినే కదా నిన్న అటే ఇది నీళ్ళు పడ్డాయి అన్నటువంటిది. ఆ లామ్ దగ్గర ఇప్పుడు వెంచర్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు. ఆ పక్కనే విల్లాస్ ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు. ఇక్కడ ఇదేది జనావాసాలు ఉండే ఏరియా, గుంటూరు విజయవాడ జనావాసాలు ఉండే ఏరియా. అమరావతిలో జనావాసాలు ఏది? అదే కదా. ఇప్పుడు దాన్ని ఏంటంటే అమరావతికి ముందు ఫ్లో ఉండాలి, అంటే పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఉండాలి. ఆ పరిస్థితి రావాలంటే బిల్డింగులు కావాలి. బిల్డింగులు కావాలంటే ముందు అసలు పని కావాలి కదా. నేను ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనం ఇన్నేళ్లలో హైదరాబాద్లో ఎందుకున్నాం? ఉద్యోగం కోసం తప్ప. రాజధాని ఏమన్నా ఇల్లు ఉంటామా ఏంటి? రాజధానిలో ఎదవరకటి రోజులు ఎవడండి ఉండేది? ఈ ఫైళ్ళు ఉచ్చుకుని రాజధానిలో కాంట్రాక్టర్లకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో పనులు ఉంటాయి. మనకేం పని ఉంటుంది? సామాన్యుడికి ఏం పని ఉంటుంది? అక్కడ ఈ విద్య వైద్యం ఇట్లాంటి హైదరాబాద్ లాంటి చోట, బెంగళూరు చోట, చెన్నై చోట ఆ కంపెనీలు ఆఫీసులు జాబులు ఉన్నాయి కాబట్టి ఉన్నారు. అమరావతిలో ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అదేదో యూనివర్సిటీలోనే దానికి తగ్గోళ్ళకి ఆ లోపలే పెట్టేశారు, వాళ్ళకి కూడా హాస్టల్సే. లేకపోతే బస్సులు వేసి తీసుకొస్తున్నారు వాళ్ళు బెజవాడి నుంచి గుంటూరు నుంచి. ఇంకా ఎక్కడ ఉండాలి? ఎందుకు ఉండాలా? ఇది సమస్య. అదే దానివల్లనే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఒకటి టెంపో కావాలి మొదటి నుంచి రైతులు చాలా ఆశపడ్డారు, చాలా ఆశలు పెట్టుకున్నారు. బాబు గారు రావాలని బలంగా వాళ్లే కోరుకున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 3 రకాల ఆవేదన వాళ్ళల్లో కనిపిస్తుంది రైతులకు సంబంధించి. ఒకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి ఇస్తానన్న ఫ్లాట్లో, రిటర్నబుల్ ఫ్లాట్లో మౌలిక సదుపాయాలతో ఇంకా ఇవ్వకపోవడం, ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు అమ్ముకోవడానికి చాలా నిబంధనలు అడ్డుపడుతున్నాయి. దాని మీద కూడా కాస్తంత వాళ్ళు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే గెజిట్ నోటిఫై అనేది అసలు ఎప్పుడు అవుతుందా లేదా, ఒక చట్టబద్ధత కల్పించండి బాబు, మాకు గ్యారంటీ ఉంటుంది అనేది వాళ్ళే కోరుకుంటున్నారు. ఇలాగా ఈ 3 రకాల ఆందోళనల నుంచి ఒక రకమైన వ్యతిరేకత అయితే బాబు గారి మీద వ్యక్తమైతే అవుతుంది అక్కడ. దీని నుంచి ఆయన బయటపడాలంటే అది బాబు గారి చేతిలోనే నిర్ణయం ఉందా? ఎందుకు జాప్యం జరుగుతుంది? 14-15 నెలలు అయిపోతుంది. ఇంకెప్పుడు వీటి మీద ఈ 3 కారణాల మీద నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? అంటే వీటన్నిటికీ కూడా విత్తు ముందా చెట్టు ముందా లాంటి సమస్య ఉంది బాబు గారి ముందు. ఇప్పుడు గెజిట్ నోటిఫై చేసేసేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి? ఉట్టి ఆ 29 గ్రామాలు అంటే దేశంలో అతి చిన్న రాజధాని అవుతుంది. ఇప్పుడు త్రివేంద్రం రాజధాని పరంగా ఒక మంగళగిరి స్థాయిలో ఉంటుంది, మంగళగిరి గుంటూరు స్థాయిలో ఉంటుంది కేరళ రాజధాని. పాండిచ్చేరి రాజధాని ఏదో అంత చిన్నదిగా ఉంటుంది. అట్లా వన్ ఆఫ్ ద స్మాల్ క్యాపిటల్ అయిపోతుంది. క్యాపిటల్ అప్పుడు 1 కోటి జనాభా 29 గ్రామాల్లో సరిపోతారా? కుదరదు కదా. 1 కోటి జనాభా 29 గ్రామాల్లో ఎట్ట కుదురుద్ది? అసలు ఇంపాసిబుల్ కదా. 1 కోటి జనాభాకి తగ్గట్టు ఉండాలంటే ఈ సిఆర్డిఏ కెపాసిటీ మొత్తాన్ని కలిపి పెట్టాలి. సిఆర్డిఏ మొత్తానికి పరిధి అంతా కలిపి పెట్టాలి. ఇప్పటికిప్పుడు 80 లక్షల జనాభా ఉన్నారు సిఆర్డిఏ పరిధి అంటే. అది చేస్తే
ఇప్పుడు అక్కడ భూములు కొనేవాళ్ళు తగ్గేసి ఈ సిఆర్డీఏ పరిధి అంతా కొనుక్కుంటారు. విజయవాడ గుంటూరు డెవలప్ అయిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానిలోనే కదా. ఇప్పుడు అదే ఇవన్నీ ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టగానే ఆ ఏరియాలో ఫ్లాట్ల ధరలు పెరిగిన మాట వాస్తవం, కానీ ఉంటున్న వాళ్ళు ఎంతమంది అక్కడ ఇల్లు కట్టుకుని ఏం అవసరం? ఎక్కడో ఎందుకు మీకు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంటుంది కదా మెహదీపట్నం నుంచి, అది దాటాక ఎవరు ఉంటారు జనాలు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? ఇల్లు వెటర్నరీ యూనివర్సిటీ ఇవన్నీ అక్కడ జనం ఎవడు ఉంటాడు? ఫ్లాట్లు మాత్రం రేట్లు పెంచేసుకున్నారు, కొనేసుకున్నారు, ఆడ కొని పడేసుకున్నారు. ఏం చేసుకోవాలి ఆడికి వెళ్ళి? కాబట్టి అట్లా ఉండిపోయింది. రేపు అట్లా అమరావతి అట్లాగా ఉండిపోతాయి ఫ్లాట్లు కొనుక్కుని. ఏం చేసుకోవాలి తెలియదు. ఇప్పుడు ఆయన అది శంషాబాద్ పక్కనేరా ఫ్లాట్ అంటాడు, ఏం చేసుకోవాలరా మనం దాన్ని? ఫ్లైట్లో దిగినోడు కారు వేసుకుని వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు కదా. ఆ ఏరియాలో హోటల్ దిగుదామన్నా అక్కడ ఎందుకు ఉంటాడు? వచ్చి తాజ్లో దిగుతున్నాడా, లేకపోతే ఇంకో చోట పోతున్నాడు, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గరకు పోతున్నాడు. అక్కడ ఎందుకు ఉంటాడు? ఎవరు ఉంటున్నారా అంటే శంషాబాద్కి లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు వచ్చి ఆ దగ్గరలో ఉన్న హోటల్ దిగేసి ఆ ఫ్లైట్కి పోతున్నారు. అది వెరీ రేర్, అది కూడా 0.0001% ఉంటారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడే ఆ సమస్య ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ ఎట్లాగుంటుంది? అందుకని సిఆర్డీఏ పరిధి మొత్తాన్ని చేయడానికి ఆయన వెనకాడుతున్నారు. అది చెయ్యకపోతేనే చిన్న రాజధాని అవుతుంది. కానీ ఏదో రోజు తేల్చాలి కదా సార్, ఇంకెందుకు ఇన్నాళ్ళు, ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా ఇంతేనా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారా? అది మరి మనం చెప్పలేము, ఎందుకంటే వాస్తవంగా అయితే తొందరగా తెమల్చకపోతే. ఇక్కడ సమస్య ఏంటంటే ఉట్టి 29 గ్రామాలే చేస్తే మిగతా రాష్ట్రం అంతా వ్యతిరేకత వస్తే, ఇంక్లూడింగ్ కృష్ణా గుంటూరులో కూడా. ఈ మొత్తం కనుక చేస్తే అమరావతి రైతుల్లో కోపం వస్తుంది. అది ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటిది. అదేదో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం లాగా ఉంది బాబు గారి పరిస్థితి అక్కడ. అంటే ముందుకెళ్ళలేక వెనకెళ్ళలేక ఆయన ఇబ్బంది పడుతున్నారేమో పాపం. అయితే అది కూడా రైతులు అర్థం చేసుకోవాలేమో, అమరావతి రైతులు అర్థం చేసుకోవాలేమో. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా కాంగ్రెస్ని కెలికి తప్పు చేశారా? కాంగ్రెస్కి లేదంటే రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఉంది, హాట్ లైన్లో మాట్లాడుకుంటారు అని అనవసరంగా కెలికి ఇప్పుడు ఆయన మీద మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే మేము ఒక ఉద్యమం చేస్తున్నాం, ఓట్ చోరు, దానికి మీరు కలిసి రండి, మీరు కూడా రండి అని చెప్పడం అనవసరంగా కెలుక్కున్నట్టు ఏమైనా అయిందా? కాంగ్రెస్ పార్టీ తలతెక్కతనం అర్థమవుతుంది. ఎవరికైనా నువ్వు ఉద్యమంలోకి రా అనేటప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చా 2% ఓట్లు ఉన్నోడివి, 40% ఓట్లు ఉన్నోడిని బెదిరిస్తున్నాడు. నీకు చేతనైతే రా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ఎవడు నువ్వెంత, నీ బతుకే అంత. ఇక్కడ ఆంధ్రాలో జాతీయ స్థాయిలో నీ బతుకు లేదు అక్కడ. సీను వాళ్ళ మీద వీళ్ళ మీద పడి బతుకుతున్నారు. ఇలా బలమైన నాయకులతో పెంట పెట్టుకునే నాశనమైంది ఆ పార్టీ. అంటే ఇక్కడ నువ్వు మోడీతో టచ్ లో లేవు, బీజేపీతో టచ్ లేవు అనుకుంటే రా అన్నట్టుగా బ్లాక్ మెయిలింగ్. లేదు అంటే మేము నువ్వు ట్రంప్ తో టచ్ లో లేవంటే చైనా తిట్టు అంటే ఒప్పుకుంటాడా? నువ్వు జిన్పింగ్ తో టచ్ లో లేవు, చైనా తిట్టంటే ఒప్పుకుంటాడు? ఇటు తిడతాడా? తిట్టాల్సిన అవసరం అది కదా. ఇప్పుడు ఇతనికి ఏమవసరం మోడీని తిట్టడానికి? నీకు చైనాతో వెళ్ళి ఎంఓయూ కుదుర్చుకున్నాడు రాహుల్ గాంధీ. చైనా ఎన్నేదో పనులు చేసిన గాల్వన్లోయలో పక్కన వచ్చి ఆక్రమించుకుంటున్నా మాట్లాడు. యుద్ధం ముగిసిపోయి మనం గెలిచిన తర్వాతన చైనా భూమిని ఆక్రమించుకుందని చెప్తాడు. అట్లాంటి సిల్లీ థింగ్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కంట్రోల్లో లేదు. ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పాప మా మాణిక్యం ఠాకూర్ బాధ ఒకటి, వేరే బాధ ఏంటంటే చంద్రబాబు గారు ఏదన్నా ఆదరించి ఏమన్నా ఆయనకి సహకరిస్తారేమో అని చూస్తున్నాడు. వీళ్ళదంతా ఎట్లుంటుందంటే ఇన్ఛార్జీలు వీళ్ళు ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఏంటంటే కాంగ్రెస్లో ఇన్ఛార్జి రావడం అనేటటువంటిది ప్రభుత్వం ఉన్న చోట వస్తే పండగ. రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిందంటే ఆవిడకి పూర్తిగా హోటల్, సరే ఆవిడ సరిగ్గా ఒప్పుకోదు, మెయింటైన్ చేయదు అంటారు, కానీ జరిగేది గౌరవాలు జరుగుతుంటాయి కూల్గా. బయటికి జనాలకు ఒక ఎక్స్పోజ్ చేస్తారు. కానీ మాణిక్యం ఠాకూర్ ఇదివరకు ఫుల్ ఎంజాయ్ చేశాడు. హైదరాబాద్లో స్టార్ హోటళ్లలో విడుదలు మంచి ఎంజాయ్ చేసేవాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఆయన ఇక్కడ వేశారు. రేవంత్ సర్కార్ వచ్చాక కొన్నాళ్ళు పోయాక ఇక్కడికి వేశారు ఆయన్ని. ఆయనకేమో ఇప్పుడు ఏముండదు కాంగ్రెస్ ఇక్కడ వచ్చి పుంజుకోవడానికి, సాధించడానికి.
షర్మిల ఏదన్నా ఏర్పాటు చేస్తే ఇక్కడ పాపం విజయవాడ నోవాటెల్ ఇస్తే రూమ్ గొప్పది, టికెట్ రేట్లు కూడా ఈవిడే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. అదే రేవంత్ అదే కాంగ్రెస్కి పాపం తెలంగాణకి ఇచ్చారనుకోండి, కావాలంటే మా అబ్బాయి పెళ్ళు మా డ్రైవర్ పెళ్ళి అంటే ఆ ఏర్పాట్లు చూస్తారు, అమౌంట్లు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. రాజశేఖర రెడ్డి అధిష్టానం దగ్గర ఎట్టా సక్సెస్ అయ్యాడు? దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జిగా ఉంటే దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ ఇంట్లో పెళ్ళికి కూడా డబ్బులు పంపించేవాడు, ఈయన కేవీపీ చూసుకునేవాడు, అట్లా అంత మేనేజ్మెంట్ చూసుకునేవాడు. రేవంత్ అట్ట చూసుకుంటాడు. ఆంధ్రాలో షర్మిల అక్క దగ్గరే లేదు పాపం ఆవిడకి అన్నయ్య అని బెదిరించి లాక్కుందాం అనుకుంటుంది, అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అన్నయ్య ఇచ్చేసిన డబ్బులని ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు మబ్బుల్లో సూర్యుని చూసుకుని మొంత తొలకబోసుకున్నట్టు అయింది పరిస్థితి కాంగ్రెస్. ఇప్పుడు ఆయనకి ఏంటి, టీడీపీ కంటే కాంగ్రెస్ ముందు తమ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటుందా జగన్ చేసిన వ్యాఖ్యల మీద? వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉలికి పడుతున్నారా? నిన్న షర్మిల గారు కూడా ఈమెనే ప్రశ్న అదే అనేది. అంటే బేసిక్గా ఏంటంటే జగన్ ఆయన అన్న మాటలను వీళ్ళు నిరూపించి చూపెడతారు. అది ఇక్కడ విచిత్రం. ఆయన అన్న మాటల్ని వీళ్ళు నిరూపించి చూపెడతారు. వీళ్ళిద్దరు ఇప్పుడు నిరూపిస్తున్నారు జగన్నే తిట్టి, మళ్ళీ జగన్ని ప్రశ్నించి బ్లాక్మెయిల్ చేసి నిరూపించుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడో ఇప్పుడు సింపుల్ లాజిక్, తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షం కదా, ఎంత రచ్చ చేస్తుంది అక్కడ? ఎవరి మీద చేస్తుంది? బీఆర్ఎస్ మీద చేస్తుందా? బీఆర్ఎస్ మీద ఒక కామెంట్ చేసి ఊరుకుంటుంది. దాని మీదే కదా పోరాడేది, కాంగ్రెస్ మీదే కదా పోరాడేది, ప్రభుత్వం మీదే కదా. లేదు బీఆర్ఎస్ ఉంది అక్కడ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. ఎవరి మీద పోరాడుతుంది? బీజేపీ మీదనా? బీజేపీని విమర్శిస్తుంది. పోరాడేది ఎవరి మీదనా? కాంగ్రెస్ మీదనే కదా. మరి ఇక్కడ నువ్వే చేస్తుంది ఏంది? రోజు జగన్ మీదే పోరాడుతున్నారు వీళ్ళు. అక్కడే అర్థమైపోతుంది కదా. ఇక్కడ సార్ భవిష్యత్తు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎవరొక్కళ్ళ సపోర్ట్ కోరుకుంటుందనే సంకేతాలు ఏమైనా వస్తున్నాయి? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆశపడుతుంది, బీజేపీకి తెలుగుదేశానికి విభేదాలు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అది ఆ ప్రయత్నం ఇంతకుముందు కూడా చేశారు. ఆ మధ్యన కూడా మీ ఇద్దరు ఏది అతని పేరేంటి అంటే వాళ్ళ ఆశ కూడా నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంతవరకు నా అంచనా ప్రకారం రేపు బీహార్ ఎన్నికల్ని మెయిన్ టార్గెట్ చేస్తున్న అందరూ అనుకుంటున్నట్టు ఓట్ చోరీ గోలంతటికి వెనకాల ఏంటంటే కారణం, బీహార్లో నితీష్ ఓడిపోవాలి, లాలు గెలవాలి. లాలు గెలిచేసినందువలన ఒకటి వీళ్ళకి అందులో ఓ చోటు వస్తుంది ప్రభుత్వంలో, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇదిగో చూసారా బీజేపీని నిన్ను వెనుపోటు పొడిచింది, నువ్వు బీజేపీతో వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది, నువ్వు మద్దతు ఉపసంహరించేసుకో కేంద్రానికి. అప్పుడు చంద్రబాబుని అడుగుతారు. అంటే బీహార్లో ఓడింది అనుకోండి బీజేపీ, అప్పుడు చంద్రబాబుతో కూడా బార్గెనింగ్ పెడతారు, మీ ఇద్దరు ఉపసంహరించేసుకోండి. వీళ్ళిద్దరిది కలిపితే దాదాపు 40 సీట్లు వచ్చేసినాయి కదా. అప్పుడు ఇదిగో బీజేపీ పని అయిపోయింది ప్రూవ్ చేసుకోండి. అప్పటికి బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటుంది, కానీ 272 ఉండవు అప్పుడు. అప్పుడు కొంతమందిని ఎవరినన్నా ఇటుకి లాగడము, లేకపోతే ఒక సంక్లిష్ట స్థితి తెచ్చిపెట్టాలని చూస్తున్నది. అది వాళ్ళ ప్రయత్నం అక్కడ. అందుకోసం చంద్రబాబు జోలికి రావట్లేదు వాళ్ళు. అది అది అంటే ఈ వ్యాఖ్యలను టీడీపీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదా అన్నట్టుగా టీడీపీ కాంగ్రెస్ని తిట్టాలి ఇక్కడ, జగన్ కాదు కదా తిట్టాల్సింది. జగన్ ఈ మాట అన్నందుకు కానీ కాంగ్రెస్ని తిట్టాలి. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు చూడండి. అదే అదే అంటున్నాను. ఎందుకేంటి వాళ్ళ కలిసి ఉన్నది నిజం. అందులో రోజు హాట్ లైన్లు ఉండవు, పాడు ఉండదు. కానీ అవసరం అంటే ఇప్పుడు బీజేపీ జగన్ ఎందుకు ఎక్కువగా అంటే ఇక్కడ రాష్ట్ర నాయకులు తిడతారు, జాతీయ నాయకులు ఏమి ఎక్కువ ఎగబడట్లేదు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ మొన్న ఇక్కడ కూడా వచ్చినప్పుడు కూడా, అమరావతి వచ్చినప్పుడు కూడా పెద్దగా అసలు జగన్ ఏం పట్టించుకోలే, జగన్ ప్రస్తావనే తేలేదు ఆయన. ఎందుకు? అమిత్ షా విమర్శిస్తాడు, మిగతా వాళ్ళందరూ విమర్శిస్తారు, మెయిన్ ఆయన మాట్లాడడం ఎందుకని? ఏ అవసరం అవుతుందో తెలియదు ఫ్యూచర్లో. అట్లాగే తెలుగుదేశానికి కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఏ అవసరం అవుతుందో తెలియదు. ప్రత్యర్థులు కాదు వీళ్ళకి అక్కడ ఇక్కడ. అంటే బీజేపీతో ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉంటుందా సార్ అసలు? ఇప్పుడు చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే జగన్ బలంగానే ఉండాలన్నది బీజేపీ ఆలోచన.
బీజేపీని కంట్రోల్ చేయాలంటే కాంగ్రెస్తో దోస్తీ కంటిన్యూ అవ్వాలన్నది తెలుగుదేశం ఆలోచన. బీజేపీకి ఆల్టర్నేటివ్ రెండే ఉంది జాతీయ స్థాయిలో. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో సీన్ లేదు కాబట్టి తెలుగుదేశం అట్లుంది. అంటే ఇప్పుడు మొన్న ఒక ఎత్తేసింది తెలుగుదేశం వైసీపీని దెబ్బకొట్టడానికి. కాంగ్రెస్ నిన్న 23లో 24లో కాంగ్రెస్ షర్మిలను పెడితే జగన్ ఓట్లన్నీ చీలిపోతాయి అటు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ కనుక ఒక 10% ఓట్లు కాంగ్రెస్ సాధించుంటే 10% ఓట్లు సాధించుంటే కాంగ్రెస్తో రేపు భారీగా పెంచుకునేది, బీజేపీని లైట్ తీసుకునేటప్పుడు. 10% ఓట్లు రాకపోవడం వల్ల, పాత 2% ఓట్ల దగ్గర ఆగిపోవడం వల్ల ఆగింది. ఇప్పుడు తమ దెబ్బ తీసేటప్పుడు పోనీ షర్మిలని అటుకు తీసుకువెళ్ళేప్పుడు షర్మిల వైపుకి పోయేటట్టు చూడాలి వీళ్ళు. అక్కడ ఇప్పుడు వాళ్ళకి బీజేపీతో కలిసి ఉండటం వల్ల అలాంటి ప్లాన్ వేయలేకపోతున్నారు. కొంత బీజేపీ కోపగిస్తుంది అన్న ఉద్దేశంతో. సార్, ఈ పరిస్థితి ఒకవేళ రేపొద్దున్న సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, అంటే ఓకే బీజేపీకి ఎంతవరకు అవసరం ఉందో వైసీపీకి అనే ఒకటి, ఎందుకంటే వాళ్ళకి ఏదో 430 ఓట్ల వరకు ఎన్నో ఉన్నాయి, ఎవరితో అవసరం ఉండదు అనేది. కానీ బీజేపీ అలా ఊరుకోదు, ఈ తటస్థంగా ఉన్న పార్టీలను కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ పరిస్థితి వస్తే వైసీపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు? అసలు అవసరం ఉందా బీజేపీ? వైసీపీ కేంద్రపు రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మద్దతు ఇస్తండి. సోనియా గాంధీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిందిగా. సోనియాతో విభేదించి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలో మేమేమీ గెలిపించుకోలేము, ఎవరవుతున్నారో తెలుస్తుంది ఓపెన్గా. తెలుస్తున్నప్పుడు మేము వెళ్ళి అవతల పక్షాన్ని నిలబడ్డం ఎందుకు, ఇంకో కూటమిలో చేరడం ఎందుకు అన్నది వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతి. ద్రౌపది ముర్ముకి మద్దతు ఇచ్చారు, ఓపెన్ గా చెప్పారు. అమ్మక్క జగనే చెప్పాడు. అమ్మక్క రామ్నాథ్ కోవింద్కి మద్దతు ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు, ప్రతిభా పాటిల్కి మద్దతు ఇచ్చారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్లుగా ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చారు 3 సార్లు కూడా. వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు, ఇటు వీళ్ళకి ఇచ్చారు. మొన్న ద్రౌపది ముర్ము మొన్న దీపోయిన ఆయన వైస్ ప్రెసిడెంట్కి ఆయనకు కూడా ఇచ్చారు కదా, జగదీప్ ధన్కర్కి ఇచ్చారు, ఇస్తారు. వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు అక్కడ, దాంట్లో ఏం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అక్కడ. అంటే ఇక్కడ బీజేపీ అవసరం మీద డిపెండ్ అవుతుందా, మామూలుగా నార్మల్ గా ఆల్రెడీ అయిపోయిందండి బీజేపీ అడుగుతుందని కూడా నేను అనుకోను. ఇప్పుడు ఆ లెక్కనైతే మన ద్రౌపది ముర్ము అప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చినా కూడా తెలుగుదేశంతో కూడా మాట్లాడింది కదా బీజేపీ. ద్రౌపది ముర్ముని తెలుగుదేశం కూడా కలిసింది కదా, పిలిచింది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి. ఆ తర్వాత మద్దతు ప్రకటించారు కదా వాళ్ళు. కాబట్టి జరుగుతాయి అవన్నీ. అదే సార్, ఫైనల్గా అంతర్జాతీయంగా ఒక చర్చ, మోడీతో ట్రంప్ భేటీ మీద ఒక ఆసక్తికరమైన అంశాలు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా రేపొద్దున? ఎలా ఉండబోతుంది? ఒకటే ఏంటంటే నేను అన్ని పత్రికలు హెడ్డింగ్లు పెట్టినాయి కానీ అవన్నీ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ బేస్ చేసుకుని పెట్టినాయి. అంతేనా? రాయిటర్స్ వాడు యాక్చువల్గా యాంటీ ఇండియా వ్యవహరిస్తున్నాడు ఈ మధ్యన. ప్రో ట్రంపా లేకపోతే ఏదైనా పక్కన పెడితే డీప్ స్టేట్ రూట్లో నడుస్తున్నాడు వాడు. భారత్కు వ్యతిరేకంగా చాలా కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నాడు వాడు. భారత ప్రభుత్వం చెప్పలా, భారత విదేశాంగ శాఖ చెప్పలా. అందులో నా అబ్జెక్షన్ వల్ల ఒక పాయింట్ ఎక్కడ ఏంటంటే భారత్ ప్రయత్నిస్తోంది అన్నాడు. భారత్ ప్రయత్నిస్తుందని ఎవడు చెప్పాడు వీడికి? అమెరికానే ప్రయత్నిస్తుంది అక్కడికి. ఎందుకు? అక్కడ దాకా వస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు క్రిందటిసారి నరేంద్ర మోడీ అక్కడికి బ్రెజిల్కి పోయాడు ఈ సార్క్ మీటింగ్ కోసం. అదే సార్క్ కాదు, బ్రిక్స్ మీటింగ్ కోసం. వెళ్ళినప్పుడు ఇటు వచ్చిపో అని చెప్పి అడిగింది ఎవరు? ట్రంపే కదా. మోడీ నాకు కుదరదులే అని చెప్పడం వల్లనే కదా కోపం వచ్చింది అతనికి. ఆపరేషన్ సింధూర్ ఆగిన టైంలోనే జరిగింది. అదే బ్రెజిల్కే లేకపోతే ఇంకో దేశానికి అది పోయాడు అటు పక్కన. అటు వెళ్ళి వస్తుండగానే ఇతను ట్రంప్ ఆ వ్యవహారం నడిపింది. అంటే ఆసిఫ్ మునీర్ ఉండగానే మోడీని పిలిచేసి నేను ఇద్దరితో మాట్లాడానని బిల్డప్ ఇవ్వడానికి చూశాడు అతను. అది తెలిసి మోడీ నాకు వేరే పనులు ఉన్నాయిలే, మా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, నేను అటు పోతున్నానులే అని చెప్పి వచ్చేసాడు. ట్రంప్తో భేటీ అనేటటువంటిది ఏదైనా విధానపరమైన ఆలోచనలో స్పష్టత వస్తేనే ప్రయత్నిస్తాడు మోడీ. ట్రంప్ ఎట్లాంటి వైఖరితో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుని చెడగొట్టుకోవడానికి చూడడం.
ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఎట్లా ఉందంటే చాదస్తంగా ఏది పడితే అది ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు. అట్లాంటి టైంలో పక్కన కూర్చోవడం నరేంద్ర మోడీ లాంటి వాడికి ఇష్టం ఉండదు. అదే అంటున్నాను, అంటే భారత్ ఒక మెట్టు దిగింది అనే సంకేతం. అదే అనేది అందుకని ఇప్పుడు ఏమి భారత ప్రభుత్వం ఏం చెప్పలేదు. ఇంకోటి వాళ్ళు అక్కడ స్పీకర్స్ లిస్టులో అనౌన్స్ చేశారు, ట్రంప్తో మీటింగు ఇట్లాగ ఉంటుంది అంటే ఇప్పుడు ట్రంప్ రేపు రష్యా ఉక్రెయిన్ బేస్ చేసుకుని మళ్ళీ టారిఫ్లు వేస్తాను ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అసలు ఆ మీటింగ్ మోడీ వెళ్ళడు, అవసరమైతే వర్చువల్గా మాట్లాడతాడు ఇక్కడి నుంచి. ఏముంది, వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు పాత పద్ధతులు పోయినాయి, వర్చువల్గా మాట్లాడతాడు. లేదనుకోండి జయశంకర్ బాబు ఇస్తాడు మన తరఫున. మోడీ డిప్లొమాటిక్ ఇష్యూస్లో ముదిరిపోయాడు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఎవ్వడు ముదరనంత ముదురతను దాంట్లో. కాబట్టి మోడీ గురించి ఈ వార్తలన్నీ కూడా అమెరికన్ న్యూస్ ఏజెన్సీలు స్పెక్యులేట్ చేస్తున్న వాటిని రాయిటర్స్ ఓడ్ స్పెక్యులేషన్ మనోళ్ళు వార్తలుగా మలుస్తున్నారు. ఒక రకంగా అలా ట్రాప్లో పడుతున్నారు. ఇది పెద్ద ముదురు అలాంటి డెసిషన్ అయితే అంటే అధికారికంగా ఇంకా అలాంటి డెసిషన్ ఏం లేదు, తీసుకోలేదు, వెళ్తారా లేదనేది తెలియదు ఇంకా. రైట్ చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే పులివెందుల ఒంటిమిట్ట ఎన్నిక తర్వాత, ఉప ఎన్నిక తర్వాత ఒక విజయోత్సవ సంబరాలు అయితే మునుగు తేలుతుంది తెలుగుదేశం పార్టీ. అది ఎంతవరకు నైతిక విజయం అనేది అయితే మాత్రం ఇంకా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఎలా ఉంటుంది, రేపు పొద్దున్న వైసీపీ కనుక అధికారంలోకి వస్తే వైసీపీ ఎలాంటి రాజకీయాలను పరిచయం చేస్తుంది, ఇప్పటివరకు ఏమి నేర్చుకుంది అనేది కూడా ఇంక ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.